వాకింగ్ అని తీసుకెళ్లి ప్రియుడితో భర్తను చంపించిన భార్య. రోడ్డు ప్రమాదం అంటూ నాటకం. పోలీసుల విచారణలో బయటపడిన నిజం. రాజస్థాన్లో దారుణ ఘటన. ఇయో ఆశీష్ అంజు పెళ్లి నాటి ఫోటో అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఉండబుద్ధి కాకపోతే విడాకులు తీసుకోర్రి. కానీ ఇదేం కథ పడైంది? ఈ మొగుళ్ళని చంపించుడు, పిల్లలను చంపించుడు, ఈ చంపుకున్న కన్నే ఉన్నారు ఇంకా వీళ్ళు. ఒకవేళ భర్తలను చంపించాలంటే సంసారం చేసుడు ఇష్టం లేకపోతే, వాడంటే ఇష్టం లేకపోతే, ఇంకొంత ఇష్టం ఉంటే పొర్రి డైరెక్టు. విడాకులు అనే పెళ్ళయింది, మీకు ఒక మెడల పుస్తెలు అనేది ఒక అడ్డుపడుతుంది అని చెప్పేసి అనుకుంటే విడాకులు అనేది ఒకటి ఉంది. ఆ విడాకులు తీసుకొని ఎవరు బతుకులు వాళ్ళు బతుకుర్రి. ఎందుకు చంపుకుంటే ఇప్పుడు వాడిని బతుకాలని చేసినట్టు వాడిని తల్లిదండ్రులకు వాడిని దూరం చేసిర్రు. మేఘాలయలో గత ఏడాది వెలుగు చూసిన హనీమూన్ హత్య గుర్తుందా? రాజా రఘువంశీ సోనం అనే కొత్త దంపతులు మేఘాలయకు హనీమూన్కు వెళ్ళారు. కానీ ప్రియుడి కోసం భర్త రాజా రఘువంశీని సోనం హత్య చేయించింది. దేశవ్యాప్తంగా సంచలనమైన ఆ హత్యోందాన్ని మరవక ముందే అదే తరహా ఘటన ఒకటి రాజస్థాన్లో చోటు చేసుకుంది. వాకింగ్ అని భర్తను బయటకు తీసుకెళ్లిన భార్య తన ప్రియుడితో అతడిని చంపించేసింది. ఆపై గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందంటూ నాటకం ఆడింది. కానీ పోలీసులు విచారణలో ఆమె చేసిన ఘాతుకం బయటపడింది. రాజస్థాన్లో గంగానగర్కు చెందిన ఆశీష్ అంజు 23కు ఆమె 23 ఏళ్లలోనే ఇంత పెద్ద ప్లాన్ చేసిందని సిపాయి. అంజుకు 3 నెలల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్ధాల వల్ల అంజు వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది. అనంతరం పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి అత్తింటికి వచ్చింది. అయితే జనవరి 30వ తేదీ రాత్రి 9 గంటలకు ఆశీష్ అంజు రోడ్డుపై అపస్మారకంగా స్థితిలో పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆశీష్ మరణించాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన ఆసుపత్రికి చేర్చుకున్న పోలీసులు అంజును విచారించారు. భర్తతో కలిసి ఈవినింగ్ వాక్కు వెళ్ళగా గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టి వెళ్ళిందని చెప్పింది. అలాగే కారులోని దుండగులు తన బంగారం ఆభరణాలను కూడా దొంగిలించారని వెల్లడించింది. అయితే అంజు చెప్పిన సమాచారానికి ఘటనా స్థలంలో పరిస్థితిని పొంతన లేకపోగా ఆశీష్ శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అంజును గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడిందంట. ఇది పరిస్థితి. మొగంతో సంసారం చేయలేకపోతే విడాకులు తీసుకోరు. ఎందుకు మొగలను చంపుకుంటా ఇలా నీ బతుకాగము, ఆ చంపించినోడు ఎవడో నీ ప్రియుడు ఎవడైతే ఉండో వాని బతుకాగము, ఈయన జీవితం నాశనమైంది. వీళ్ళ కుటుంబం కొంత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పెద్దలకు కూడా చెప్తా ఉన్నా, ఏమని చెప్తా ఉన్నా అంటే, ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఇష్టం లేకపోతే బలవంతంగా నచ్చజెప్పి సంసారాలు చేయించే ప్రయత్నం చేయకూడదు. అంత క్రిమినల్ మైండ్లు ఉన్నాయి వీళ్ళకు. 23 ఏళ్లకు చంపించే ధైర్యం చేసిందంటే ఆమె ఎంత క్రిమినల్ మైండు, ఆమె ఎంత కిరాతకమైన మైండు అర్థం చేసుకోవాలి.